కష్టాల కడలిలో కన్నీటి లోయలో కనికరమే ప్రభు చూపులో కంటి పాపల కాయులో గందించు విశ్వాసము కాదేది అసాధ్యము సునామములో కడగండ్లకే మోక్షము కలిగించు విశ్వాసము కాదేది అసాధ్యము సునామములో కడగండ్లకే మోక్షము అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే పశువుల పాకలు మన కొరకు యేసయ్య జన్మించినేడు ఆకాశములు అందాల తార వెలసింది చూడు పశువుల పాకలు మన కొరకు యేసయ్య జన్మించినేడు ఆకాశములు అందాల తార వెలసింది చూడు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ జగతికి ఉదయం ఇది శుభోదయం ఈ జగతికి ఉదయం క్రీస్తు జన్మదినం ఈ సంస్కృతేశ్వర దినం క్రీస్తు జన్మదినం ఈ సంస్కృతేశ్వర దినం ఇది శుభోదయం ఈ జగతికి ఉదయం బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగామయ్యా నన్ను అడగలేదు అంతస్తు అడగలేదు హృదయాన్ని అడిగామయ్యా బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగామయ్యా ఆశలను అడగలేదు అంతస్తు అడగలేదు హృదయాన్ని అడిగామయ్యా మనుషులను చేశాడయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా లోకాన్ని ఇచ్చావయ్యా క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే రాజాధిరాజు ప్రభుల ప్రభువు ధరకే తెంచెలే క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే రాజాధిరాజు ప్రభుల ప్రభువు ధరకే తెంచెలే ఎంతో ఆనందమే రాజుని జననమే ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే ఎంతో ఆనందమే ఆ రాజుని జననమే ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే రాజాధిరాజు ప్రభుల ప్రభువు ధరకే తెంచెలే
పరిపాలించే రాజాది రాజు యేసు. దేవదూతలు పోకడే ప్రభువులకు ప్రభువు. లోకాలను పరిపాలించే రాజాది రాజు యేసు. దేవదూతలు పోకడే ప్రభువులకు ప్రభువు. నీ కొరకు నా కొరకు దిగి వచ్చెను, పరలోక భాగ్యాన్ని అందించెను. నీ కొరకు నా కొరకు దిగి వచ్చెను, పరలోక భాగ్యాన్ని అందించెను. లోకాలను పరిపాలించే రాజాది రాజు యేసు. దేవదూతలు పోగడే ప్రభువులకు ప్రభువు. దేశపు బెత్లెహేములోన ఆ రాజు మన కొరకు జన్మించెను. తల్లి అయిన కన్య మరియ గర్భములోన పరిశుద్ధాత్మ కార్యముచే ఉద్భవించెను. యూదయా దేశపు బెత్లెహేములోన ఆ రాజు మన కొరకు జన్మించెను. తల్లి అయిన కన్య మరియ గర్భములోన పరిశుద్ధాత్మ కార్యముచే ఉద్భవించెను. పాపులను రక్షింప పాపాలను తొలగింప, పాపులను రక్షింప పాపాలను తొలగింప ఆ రాజే మన మధ్య ఉదయించెను. ఆ రాజే మన మధ్య ఉదయించెను. లోకాలను పరిపాలించే రాజాది రాజు యేసు. దేవదూతలు పోగడే ప్రభువులకు ప్రభువు. Through the snow, in my house open sleigh, o'er the fields we go, laughing all the way. Bells on bobtails ring, making spirits bright. What fun it is to ride and sing a sleighing song today! Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh! Hey, jingle bells, jingle all the way. ఆపేసారేంటన్నా, కంటిన్యూ అయిపోండి, మన దేవుని కోసమే కదా. గురు మీరు కొట్టండి గురు. రారే రారే అన్నల్లారా అందమైన యేసుని చూడా. రారే రారే అక్కల్లారా అందమైన యేసుని చూడా. రారే రారే సెల్లెల్లారా రమ్యమైన యేసుని చూడా. రారే రారే తమ్ముల్లారా రమ్యమైన యేసుని చూడా. రమ్యమైన యేసుని చూడా. రమ్యమైన యేసుని చూడా.
తారనే చూసామే వెంబడి వచ్చామే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే తారనే చూసామే వెంబడి వచ్చామే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే చూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి బంగారు సాంబ్రాణి గోళమునిచ్చి వచ్చామే చూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి బంగారు సాంబ్రాణి గోళమునిచ్చి వచ్చామే దేవుని వాక్యం చదువుకుందాం. தேவன் பாரில் பிறந்தார் புகழ உண்ணா புதுமை உலகில் அவர் பெயர் கேட்டிட இனிமை உன்னதத்தில் மகிமை பரலோக தேவன் பாரில் பிறந்தார் புகழ உண்ணா புதுமை உலகில் அவர் பெயர் கேட்டிட இனிமை உன்னதத்தில் மகிமை 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 பிறந்தார் 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 மகிமை 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 பிறந்தார் 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 பரத்தில் தூதர் பாடிட பாரில் தீர்க்க தேடிட பரத்தில் தூதர் பாடிட பாரில் தீர்க்க தேடிட அழகை அதிர்த்து நட்டுங்கிட அவன் நீயோர் மனம் ஆக்கிட அழகை அதிர்ந்து நட்டுங்கிட அவன் நீயோர் மனம் ஆகிட மகிமை 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 பிறந்தார் 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 பிறந்தார். పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. తల్లి మరచిన తండ్రి విడిచిన నిన్ను విడువను ఎడబాయని వాగ్దానం ఇచ్చి ప్రభా ఏ ఆదరణ లేని వారిని సహితము ఆదరించున్న దేవా మీ కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అల్పులుగా దీనులుగా ఉన్న మమ్మల్ని బలపరుచున్న దేవా మీకు స్తోత్రాలు. ప్రతి వారు కూడా నోరు తెరిచి దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఆయన శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి ఆయన ఘనత కొరకు మనం ఎంత ఆయనను స్తుతించినా ఎంత ఆరాధించినా తక్కువే. దయచేసి ప్రతి వారు నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. ఈ భయంకరమైన పరిస్థితులలో మనలను మన కుటుంబాలను కాపాడుచు రక్షించి కనికరిస్తున్నటువంటి దేవాతి దేవుని సన్నిధిలో మనం ఆయనను మనసారా స్తుతించి ఆరాధిద్దాం. మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన అతిక్రమ క్రియల కొరకు ఈ లోకానికి రక్షకుడుగా ఉదయించిన దేవాతి దేవుణ్ణి బట్టి మనం ఆయన కృతజ్ఞతాస్తు చెల్లించుకుంటూ ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించుకుందాం. పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆయనను స్తుతించటం మనకు మంచిది. దేవాతి దేవునికి ఎంత స్తుతి చెల్లించినా ఎంత ఘనత చెల్లించినా తక్కువే. దయచేసి నోరు తెరిచి దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని చప్పట్లు కొట్టి కీర్తించి కొనియాడుకుందాం. ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదం అధికముగా
ప్రతి వారు దేవుని స్తుతించి ఆరాధిద్దాం. పరిశుద్ధ ఆత్మ దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఆయన మన మధ్యలో ఆత్మ రూపిగా ఉంటుండగా ఆయన స్తుతించి సేవించి కొనియాడదాం. దేవుని స్తుతించి ఆయన కీర్తించుకొని మనల్ని చూస్తున్న దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన నామాన్ని స్తుతించి గణపరుచుకుందాం. ప్రతి క్షణము నిన్ను నన్ను కాపాడుచున్న దేవాతి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించుకుందాం. నన్ను చూచవే చూచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రతి వారు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుని మన పరిస్థితి ఏదైనా మనల్ని చూస్తున్నటువంటి దేవాతి దేవుని స్తుతించు. మన స్థితిగతి ఏదైనప్పటికీ వాటిని లక్ష్యపరచక మనల్ని కాపాడి కనికరించి నడిపిస్తున్న దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. స్వస్థపరిచవే వందనమయ్యా. స్వస్థపరిచవే వందనమయ్యా. స్వస్థపరిచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించెదం. ఆరాధన 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 ఆరాధన. ప్రతి వారు చప్పట్లు కొడుతూ ఆయన స్తుతిస్తూ పాటు పాడదాం. ఆరాధింతున్ ఆ శక్తితో ప్రేమించెదన్ అధికముగా. ఆరాధింతున్ ఆ శక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ధుడా మహోన్నతుడా మీ పాదములకు స్తోత్రాలయ్యా. జీవాధిపతి మీకు స్తోత్రాలు దేవా. మమ్మల్ని మగును ఆయన క్షమించి కనికరించి దేవా ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి మా అతిక్రమముల కొరకు మా పాపముల కొరకు బలిగా అర్పగించబడినటువంటి దేవాతి దేవ మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మా బ్రతుకులలో మా జీవితంలో బ్రతుకు కాలమంతా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే కృపను మాకు దయచేయండి.
ఈ రీతిగా ఉన్నామంటే మీ కృప, ఆయుష్ కలిగి ఉన్నామంటే, ఆరోగ్యంతో ఉన్నామంటే కేవలం మీ దయ మాత్రమే అయ్యా. మాలో ఏ యోగ్యత అర్హత లేదయ్యా, కనికరించి కృప చూపించున్న దేవుడు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఈ రాత్రి కాల సమయమందు ప్రభా, సెమీ క్రిస్మస్ సందర్భంగా నీ బిడ్డలందరూ నాయన ఈ స్థలంలో చేరి నిన్ను ఆరాధించి ఉంటుండగా, వారి బలహీనతల్ని వెరిగిన దేవుడు, వారి స్థితిగతులని వెరిగిన దేవుడు, వారి పరిస్థితిని చూస్తున్న దేవుడు, వారి అనారోగ్య సమస్యలు చూస్తున్న దేవుడు, ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడను మీరు తాకండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, బాగు చేయండి, బలపరచండి నాయన. వారి స్థితిగతులను మెరుగుపరచండి. ప్రతి వారిని మీ ఆశీర్వాదముతో, దీవెనతో మీ బిడ్డలను మీరు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా ఎక్కువగా నిన్ను స్తుతించే కృప, ఎక్కువగా మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు అనుగ్రహించండి. మీరు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి, ఈ యొక్క కరెంటును బట్టి, వాతావరణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మీ కృతజ్ఞతలయ్యా. ఎక్కువగా మిమ్మల్ని ఆరాధించే ఆరాధికులుగా మమ్మల్ని మీ స్వారూప్యంలోనికి మార్చుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభా, నీతో సహవాసం కలిగి, ప్రభా నీకుతోనైనా సంబంధం కలిగి ప్రభా మేము బ్రతకడానికి, మా బ్రతుకుల్లో, మా జీవితంలో మీకంటే దేనిని ఎక్కువ ప్రేమించని స్థితిని మాకు దయచేయండి. ఈ స్థలంలో చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. జరగబోతున్న ప్రతి కార్యక్రమమును దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మీ నామము మహిమపరచబడినట్లు ప్రతి కార్యం ఉండటానికి కృప చూపించుమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. లూకా 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములలోనూ గోత్రములోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదియాలోని బెతలహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుండ్లతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవారు ఒక శిశువు పొత్తిగుండ్లతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని యుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన
స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా మరియు ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రె కాపురులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ప్రభువైన ఈ గొప్ప వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా వాక్యము చెప్పుటకు నాకు అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకు ఈ సెమీ క్రిస్మస్ ప్రార్థన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఏం జరుపుకుంటున్నామండి? మనము సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. కాబట్టి సెమీ క్రిస్మస్కు సంబంధించిన వర్తమానమును వాక్యాన్ని మనం విందాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. అయితే ఏం జరిగిందంటే, గలిలయలోని నజరేతు అనే ఊరిలో యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. గలిలయలోని నజరేతు అనే ఊరిలో యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే యోసేపు అనే ఆ పురుషుడికి, ఆ వ్యక్తికి ఒక స్త్రీ ప్రదానము చేయబడింది. ఒక స్త్రీ ఏం చేయబడింది? ప్రదానము చేయబడింది. వారిద్దరికి ప్రదానము చేయబడింది. ఆ స్త్రీ పేరు మరియా. ఏం పేరండి? మరియా. యోసేపు, మరియా వీరిద్దరికి ఏం చేయబడింది? ప్రదానము చేయబడింది. వివాహము అవ్వలేదు, పెళ్ళి అవ్వలేదు. ఏం చేయబడింది? ప్రదానము చేయబడింది. అయితే ఏం జరిగిందంటే, ఒకరోజు పరలోకంలో నుండి గబ్రియేలు అనే పేరు కలిగిన దేవదూత పరలోకంలో నుండి ఈ భూమిలోని గలిలయలోని నజరేతు అనే ఊరిలో ఉన్న యోసేపుకు ప్రదానము చేయబడి కన్యకగా ఉన్న స్త్రీ అయిన మరియ దగ్గరకు వచ్చాడు. ఎవరు వచ్చారు? గబ్రియేలు అనే పేరు కలిగిన దేవదూత ఎవరి దగ్గరికి? మరియా అనే స్త్రీ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఏమన్నాడండి? దయాప్రాప్తురాలా నీకు శుభము. శుభము అనే మాట మనకు సంతోషాన్ని కలిగిస్తుందా, దుఃఖాన్ని కలిగిస్తుందా? సంతోషాన్ని కలిగిస్తుంది. దయాప్రాప్తురాలా నీకు శుభము. శుభము అన్న తర్వాత ఏమన్నాడంటే, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని అనగానే మరియా తొందరపడింది. ఏం పడింది? తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని తనలో తాను ఆలోచించుకోవటం మొదలుపెట్టింది. మొట్టమొదటిగా ఏమన్నాడు గబ్రియేలు దేవదూత మరియతో? దయాప్రాప్తురాలా నీకు శుభము. అంటే ఈ శుభవచనం ఏమిటో, ఈ మంచి మాట ఏమిటో, ఈ మంచి విషయం ఏమిటో అని తనలో తాను ఆలోచించుకుంటుంది. ఎవరు? మరియా అనే
కన్యకైన స్త్రీ. అప్పుడు ఆ గబ్రియేలు అనే దూత, మరియా భయపడకము. ఏం పడొద్దు? భయపడొద్దు. మనము మనుషులతో మాట్లాడేటప్పుడు భయపడతామా? భయపడము. ఒకవేళ దేవదూతలు మన దగ్గరకు వస్తే ఖచ్చితంగా భయపడతాం. అందుకే దేవదూత మరియతో, మరియా భయపడకుము. తర్వాత ఏమన్నాడంటే ఆ దేవదూత, దేవుని వలన నీవు కృప పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెడతావు. ఏమని పేరు పెడతావు? యేసు అను పేరు పెడతావు. ఎవరు గర్భము ధరించేది? కన్యకైన మరియా. కన్యకైన స్త్రీ గర్భము ధరించి ఆ మరియా ఒక కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెడతావు అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడంటే ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అని అనబడతాడు. ఎవరు గొప్పవాడయ్యేది? యేసు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అని పిలువబడతాడు. తర్వాత ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. ఎవరి రాజ్యము? యేసుక్రీస్తు రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. అంటే యేసుక్రీస్తు రాజ్యము శాశ్వతంగా ఉంటుందని దాని అర్థం. అప్పుడు మరియా ఏమన్నదంటే, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగ జరుగునని దూతతో అన్నది. ఎవరు? మరియా. ఎవరితో? గబ్రియేలు అనే పేరు కలిగిన దేవదూతతో. ఈ లోకంలో మనమందరము స్త్రీ పురుషుల కలయికలో పుట్టాము. అవునా కాదా? అవునండి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక కన్యక అయిన స్త్రీ అయిన పేరు కలిగిన ఏం పేరంటే మరియా అనే స్త్రీ గర్భమున దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు దేవదూత ఏమన్నాడంటే మరియతో, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని అనబడతాడు. అంటే మనమందరము పాపులమా? మన పుట్టుకలో పాపం ఉందా అండి? మన పుట్టుకలో ఉంది. స్త్రీ పురుషుల కలయికలో పుట్టాం కాబట్టి మనందరి పుట్టుకలో పాపం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక ఒక ప్రత్యేకమైన పుట్టుక. ఏ పుట్టుక? ప్రత్యేకమైన పుట్టుక, స్పెషల్ బర్త్. ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభుల వారిది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుకతోనే పాపముతో జన్మించలేదు. పుట్టుకతోనే పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించాడు. తర్వాత దేవుడు అప్పుడు గబ్రియేలు అనే దేవదూత మరియతో ఏమన్నాడంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. అంటే దేవుడు చెప్పిన ఏ మాట వ్యర్థంగా పోదు. దేవుడు చెప్పిన ఏ మాట జరగకుండా ఉండదు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు చెప్పిన ప్రతి మాట జరుగుతుంది. ఈ మాటలన్నీ దేవుడు చెప్పాడు కాబట్టి ఈ మాటలన్నీ ఖచ్చితంగా జరుగుతాయని మరియతో ఆ దేవదూత అన్నప్పుడు మరియా ఏమన్నదంటే ఆఖరిలో, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నువ్వు ఇప్పుడు ఏమేమైతే చెప్పావో, నేను గర్భము ధరించి కుమారుని కని యేసు అని పేరు పెడతాను, ఇవన్నీ నా పట్ల చెప్పావు కదా, నా గురించి చెప్పావు కదా, ఇవన్నీ నా పట్ల జరుగునుగాక అని అన్నారు. ఎవరు? మరియా. అన్న తర్వాత దూత వెళ్ళిపోయాడు. ఆ గబ్రియేలు అనే దూత మరియా దగ్గర నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందంటే, ప్రజాసంఖ్య రాయాలని ఆజ్ఞ వచ్చింది. ఏ సంఖ్య? ప్రజాసంఖ్య. అంటే మన భాషలో చెప్పాలంటే సర్వే. జనాభా లెక్కలు చూస్తారు కదా, ఎంతమంది ఉన్నారని కుటుంబానికి. అట్లాంటి ఒక సర్వే జరుగుతుంది. ప్రజాసంఖ్య రాయాలని ఆజ్ఞ వచ్చింది. ఆజ్ఞ వస్తే అందరూ ఆ ప్రజాసంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణాలకు వెళ్ళారు. ప్రతి ఒక్కరు ఏం చేశారంటే ఆ ప్రజాసంఖ్యలో వ్రాయబడటానికి వారి యొక్క పట్టణాలకు వెళ్ళారు. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు. ఎవరి వంశంలో ఎవరి గోత్రములో పుట్టాడు? యోసేపు దావీదు వంశంలో గోత్రములో పుట్టాడు. కాబట్టి తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయిన మరియను తీసుకుని ఆ ప్రజా సంఖ్యలో వ్రాయబడటానికి వెళ్ళాడు. ఎవరిని తీసుకుని వెళ్ళాడు? తనకు భార్యగా ప్రదానము చేయబడిన మరియ, ఆ స్త్రీని తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ప్రజా సంఖ్యలో వ్రాయబడటానికి వెళ్ళాడు. గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. దేనికి? ఎందుకు వెళ్ళాడు?
ప్రజా సంఖ్యలో వ్రాయబడటానికి వెళ్ళాడు. అయితే యోసేపు మరియా యోదయలోని బెత్లహేములో ఉన్నారు. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, అప్పుడు. అప్పుడు అయితే యోసేపు మరియా ఎక్కడున్నారు? యోదయలోని బెత్లహేం అనబడిన దావీదు ఊర్లో ఉన్నారు. అప్పుడు మరియా యొక్క ప్రసవ దినములు నిండాయి. మన భాషలో చెప్పాలంటే మరియకు కాన్పు సమయం దగ్గర పడింది. నెలలు నిండాయి మన భాషలో చెప్పాలంటే. అయితే నెలలు నిండాయి కనుక తన యొక్క కాన్పు సమయము దగ్గర పడింది కనుక మరియా తన తొలిచూలు కుమారుని కన్నది. తన తొలిచూలు కుమారుడు అంటే ఏంటండి? మొట్టమొదటి కుమారుడు. అయితే తన యొక్క మొట్టమొదటి కుమారుని కన్న తర్వాత పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. ఎవరిని? శిశువైన యేసును. యేసు ప్రభు ఇంకా పెద్దవాడు అయ్యాడు, అప్పుడు కాలేదు. శిశువుగా ఉన్నాడు, పసిపిల్లవాడిగా ఉన్నాడు. ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. అయితే ఏం జరిగిందంటే ఆ రాత్రి వేళ పొలములో కొంతమంది గొర్రెల కాపరులు తమ యొక్క గొర్రెల మందను కాచుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? గొర్రెల మందను కాచుకుంటున్నారు. అప్పుడు ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాడు. ప్రభువు దూత ఎవరి యొద్దకు వచ్చి నిలిచాడు? గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి నిలిచాడు. నిలవగానే ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాడు. అప్పుడు ఏం జరిగిందంటే ప్రభువు యొక్క వెలుగు వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభువు యొక్క వెలుగు, ఆ ప్రకాశవంతమైన వెలుగు ఆ గొర్రెల కాపర్ల చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. చూడండి, మనము ఇక్కడ చూడండి, భయపడటం వేరు, మిక్కిలి భయపడటం వేరు. మనము ఈ లోకంలో ఉన్న చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది మనుషులను చూసినప్పుడు భయపడతారు. ఎట్లాంటి వాళ్ళని? రౌడీలని, వాళ్ళని చూసినప్పుడు చాలామంది భయపడతారు. అదే దయ్యాలు కనపడ్డాయి అనుకోండి, భయపడతారా? మిక్కిలి భయపడతారా? మిక్కిలి భయపడతారు. అట్లాగే ప్రభువు యొక్క వెలుగు వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అప్పుడు దూత ఏమన్నాడంటే, భయపడకుడి. ఏమన్నాడు? భయపడొద్దు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. చూడండి, సంతోషం వేరు, మహా సంతోషం వేరు. ఎవరైనా మనకు ఫ్రీగా 100 రూపాయలు ఇస్తే మనకు సంతోషం కలుగుతుంది. ఎవరైనా మనకు ఫ్రీగా 1 కోటి రూపాయలు ఇస్తే మహా సంతోషం కలుగుతుంది. కరెక్ట్ అని నేను చెప్పింది? కాబట్టి ఇప్పుడు దూత చెప్తున్నాడు ఆ గొర్రెల కాపరులతో, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము. సువర్తమానం అంటే మంచి వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అదేంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టింది? రక్షకుడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి మీకు ఇదే ఆనవాలు. మనము ఏదైనా ఒకటి చెప్పామంటే దానికి ఖచ్చితంగా ఆధారం ఉండాలి, ఆనవాలు ఉండాలి. ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రూఫ్ ఉండాలి. అయితే దానికి మీకు ఇదే ఆనవాలు. ఏంటంటే, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టి ఒక తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూస్తారు. ఎవరు పండుకుని ఉంది? తొట్టిలో పడుకుని ఉంది ఎవరు? శిశువైన యేసు. అయితే అతన్ని మీరు చూస్తారు. అప్పుడు ఏం జరిగిందంటే, పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా వచ్చి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, తనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని అన్నారు. ఎవరికి ఇష్టమైన మనుషులకు ఈ భూమి మీద సమాధానం కలుగుతుంది? దేవునికి ఇష్టమైన మనుషులకు ఈ భూమి మీద సమాధానం కలుగుతుంది. మనకి సమాధానం కలగాలంటే ఎవరికి ఇష్ట ప్రకారంగా మనం బ్రతకాలి? దేవునికి ఇష్ట ప్రకారంగా మనము బ్రతకాలి. ఆ మాట అన్న తర్వాత ఆ పరలోక సైన్య సమూహం అంతా మళ్ళీ తిరిగి పరలోకానికి వెళ్ళిపోయారు. అయితే ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు.
గనుక మనము బెత్లహేమునకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో ఒకరు అనుకున్నారు. ప్రభువు మనకు తెలియజేయించాడు, మనకంటే మనకు కాదు, ఎవరికి? గొర్రెల కాపరులకు. ఏం తెలియజేయించాడు? శిశువైన యేసు జన్మించాడని. ఆ విషయము ఎవరైనా మనుషులు చెప్పారా? గొర్రెల కాపరులకు మనుషులు ఎవరు చెప్పలేదు. దేవుడే తన యొక్క దూత ద్వారా తెలియజేయించాడు. కాబట్టి ఒకరితో ఒకరు మనమందరం వెళ్ళి చూద్దాం రండి అని అనుకున్నారు. ఎవరు? గొర్రెల కాపరులు. వారు త్వరగా వెళ్ళి, ఎలా వెళ్ళారు? త్వరగా వెళ్ళారు. మనము సెమీ క్రిస్మస్కి త్వరగా వచ్చామా? త్వరగా వచ్చామా మనము? కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. అయితే మనలో కొంతమంది లాగా వాళ్ళు లేట్ చేయలేదు, ఆలస్యం చేయలేదు. త్వరగా వెళ్ళి మరియను యోసేపును ఆ తొట్టిలో పండుకొని ఉన్న పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్న శిశువైన యేసును చూశారు. చూసి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు అక్కడున్న వారికి చెప్పారు. ఏ మనిషి తెలియజేయకముందే దేవుడు తన దూత ద్వారా తెలియజేయించాడు యేసుక్రీస్తు పుట్టిన ఆ విషయాన్ని. కాబట్టి ఆ విషయాన్ని అక్కడున్న వారికి తెలియజేశారు. అప్పుడు అక్కడున్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. తర్వాత వారు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు తిరిగి వెళ్ళిరి. విన్నవాటిని కన్నవాటిని. ఏం విన్నారు? శిశువైన యేసు ఈ ప్రపంచంలో జన్మించాడు, బెత్లెహేం అనే అనబడిన దావీదు ఊరిలో జన్మించాడు అనే విషయాన్ని విన్నారు. ఎవరి ద్వారా? దేవుని యొక్క దూత ద్వారా. తర్వాత తాము కన్నవాటిని అంటే చూచిన వాటిని. ఎవరిని చూశారు? మరియను యోసేపును తొట్టిలో పండుకుని ఉన్న యేసును చూశారు. ఇంకా చెప్పాలన్నందుకని నా టైం అయిపోయింది కనుక దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. చప్పట్లో నువ్వు కూడా చెయ్యి. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Praise the Lord. Happy Christmas. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Praise the Lord, praise the Lord. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord.
Merry Merry Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Better. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Balloons పోగొట్టుకోకండి, పగలగొట్టుకోకండి. Happy Happy Christmas. Hallelujah. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. క్రీస్తు నాడు పుట్టెను. హల్లెలూయా అనండి. క్రీస్తు నాడు పుట్టెను. క్రీస్తు నాడు పుట్టెను. క్రీస్తు నీ కొరకే పుట్టెను. క్రీస్తు నా కొరకే పుట్టెను. క్రీస్తు మనందరి కొరకు పుట్టెను. మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చిన యేసు క్రీస్తుకి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. క్రీస్తు నాడు పుట్టెను. క్రీస్తు నాడు పుట్టెను. హల్లెలూయా. మళ్ళీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. బెలూన్స్ అన్ని ఆఫ్ చేసేసుకోండి, ఆఫ్ చేసేసుకోండి. అందరూ కూర్చోండి. గురి చూడండి రా అందరూ ఒకసారి. చూడ
తీసుకో. మీరు కూడా తీసుకోండి. కేక్ పట్టుకురండి. మన కేక్ పెట్టాలి, కేక్ పెట్టాలి. తొందరగా స్పీడ్గా టక 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 టక. కరెక్ట్గా 100 మంది ఇయ్యన్నా పెట్టేసి ఒక సైడ్ ఒకరు పోండి, ఒక సైడ్ ఒకరు పోదాం. అది అది రాదన్నా, కట్ చేయలేదు, కింద కట్ చేయలేదు మొక్క. స్పీడ్గా స్పీడ్గా